అందరికీ ఒక క్వెషన్ ఏంటి అంటే, మీ లక్ష్యాలని చేరుకోవడానికి వయస్సు, ఏ వయసైతే పర్ఫెక్ట్ లక్ష్యం చేరుకోవడానికి ఉంటుంది? మీ గోల్స్‌ని రీచ్ అవ్వడానికి ఏ ఏజ్ పర్ఫెక్ట్? ఆన్సర్ నేను చెప్తాను. 25 అన్నారు, 35 అనుకుంటున్న వాళ్ళు ఉన్నారు, 15 అనుకునే వాళ్ళు ఉన్నారు, 65 అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఏదైనా లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే దానికి నో ఏజ్ లిమిట్. ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ సమయంలోనైనా రీచ్ అవ్వచ్చు లక్ష్యాన్ని. ఏది అడ్డు లేదు. ఏది మీరేదైనా తెచ్చి పెట్టినా కూడా దాన్ని దుంకి అయినా పోయే సత్తా ఒక లక్ష్యానికుంది. మీరు యవ్వనంగా ఉన్నప్పుడు రీచ్ అవుతారా? లేదా ముసలి వాళ్ళు అయినప్పుడు రీచ్ అవుతారా మీ లక్ష్యాన్ని అనేది కూడా ఏం లేదు. నేను యవ్వనంగా ఉన్నప్పుడు రీచ్ అవ్వచ్చు. లేదు నాకు 100 సంవత్సరాలు ఉన్నాయన్నప్పుడు కూడా మీరు లక్ష్యాన్ని రీచ్ అవ్వచ్చు. మీకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. చిన్నతనంలో అనేక రకాల పనులు చేసి, ఏవేవో చేశారు. అటు పేపర్‌లంట, అటు ఇటు అన్నీ చేసిన తర్వాత ప్రతి ఒక్క దాంట్లోనూ ఫెయిల్ అవుతూ వచ్చారు ఒక వ్యక్తి. ప్రతి ఒక్క పని ఏ పని తీసుకోండి, ఆ పనిలో ఫెయిల్. ఇప్పుడు నేనొక సైకిల్ నేర్చుకోవాలనుకున్నాననుకో దాంట్లో ఫెయిల్. ఏదైనా ఒక బిజినెస్ పెట్టుకుంటే దాంట్లో ఫెయిల్. అలా ఫెయిల్ అవుతూ వచ్చారు ఒక వ్యక్తి. కానీ ఆయన 65 ఏండ్ల వయసులో ఉన్నప్పుడు ఒక రెస్టారెంట్ స్థాపించి ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందికి గుర్తుండిపోయే విధంగా, నోటి రుచి ఆకట్టుకునే విధంగా ఒక రెస్టారెంట్ ఓపెన్ చేసి, ఆ వయసులో ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న వ్యక్తి కర్నల్ హార్లాండ్ సాండర్స్. కేఎఫ్‌సి అధినేత. ఆయన వయస్సు 65 ఏళ్ళు. ఆయన ఇంక నేనేం సాధిస్తానులే బాస్! ఇంకేముంది నేను సాధించి. నా వయసయిపోయింది. తిందాం, పడుకుందాం, నా టైం వచ్చినప్పుడు ఎళ్ళిపోదాం అని అనుకునుంటే, ఈరోజు ఆయన అంత పెద్ద బ్రాండ్ క్రియేట్ చేసేవారా? అంత పెద్ద పేరు సంపాదించుకునేవారా? ఇప్పుడు మనం ఓపెన్ చేస్తే జొమాటో ఓపెన్ చేసినా, స్విగ్గీ ఓపెన్ చేసినా ఫస్ట్ మైండ్‌లోకొచ్చేది కేఎఫ్‌సి. మాల్స్‌కెళ్ళండి. చిన్న పిల్లలని అడిగే ఒక్క విషయం, డాడీ కేఎఫ్‌సి తీసిస్తావా? అదే భార్యలు భర్తని ఏవండీ కేఎఫ్‌సి అండి. అంతేనా? అంటే ఆయన ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. ఇది కదా నా బ్రాండ్. ఏ ఏజ్ అయితే ఏది, ఇది కదా నేను రీచ్ అవ్వాలి అని ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. ఆ వయస్సులో కూడా. అంటే ఆయన ఒక పాత్‌ని నిర్ణయించుకున్నారు. నేను ఇలానే వెళ్ళాలి. ఇలా వెళ్తే నేను రీచ్ అవుతానేమో. ఆయన ఏ పాత్ లేకుండా ఒకవేళ వెళ్ళుంటే రీచ్ అయ్యేవాళ్ళా? అబ్సల్యూట్‌లీ నాట్. ఆయన ఒక పాత్ లేకుండా, ఒక సరైన దారి లేకుండా, డెస్టినేషన్ లేకుండా వెళ్తూ ఉంటే ఆయనకి డెస్టినేషన్ అనేది కనిపిచ్చేది కాదు. ఆయన ఎంత దూరమైనా వెళ్తూ ఉండేవాళ్ళే తప్ప, ఒక డెస్టినేషన్ అనేది కనిపిచ్చేది కాదు. ఇంకొక వ్యక్తి 76 ఏళ్ల వయసులో పెయింటింగ్ మొదలుపెట్టి వరల్డ్‌లోనే ఫేమస్ అయినటువంటి మహిళగా ఆవిడ నిలిచింది. ఎవరికైనా తెలుసా ఆమెవరు ఏంటి అని? ఆవిడే గ్రాండ్‌మా మొసెస్. 76 ఏళ్ల వయస్సు. ఇంట్లో కూర్చొని జస్ట్ చిత్రాలు గీస్తూ వరల్డ్ ఫేమస్ పెయింటర్‌గా ఇప్పుడు ఆమె ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఆమె ఏజ్ ఎంతండి? 76 సంవత్సరాలు. అందుకే ఏ వయసైనా సరే వయసుతో సంబంధం లేకుండా లక్ష్యాలని సాధించి లక్షల మంది వ్యక్తులను ప్రభావితంగా వాళ్ళను ఒక దారిలో తీసుకెళ్ళాలి. ఒక మోటివేషనల్ స్పీకర్‌గా మార్చాలి అని ఒక మంచి ప్లాట్‌ఫార్మే ఇంపాక్ట్ ఫౌండేషన్. ఇలాంటి ఇంపాక్ట్ ఫౌండేషన్‌లో వయసుకి సంబంధం లేకుండా, ఏజ్‌కి సంబంధం లేకుండా, వృత్తికి సంబంధం లేకుండా మీరు అనుకున్న లక్ష్యం ఏదైనా సరే ఐఏఎస్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, దాంట్లో మీరు ఎలా మాట్లాడాలి, వక్తలుగా ముందుకు రావాలి అనేది ఈ యొక్క ఇంపాక్ట్ ప్లాట్‌ఫార్మ్‌లో నేర్పించడం జరుగుతుంది. అంటే ఏదైనా సరే మీరు సేల్స్‌లో రావాలి, ఏదైనా ముందుకెళ్ళాలి అనుకుంటే, ఈ ఒక్క ప్లాట్‌ఫార్మ్‌లో మీకు కావాల్సిన ప్రతి ఒక్క సెషన్, కావాల్సిన ప్రతి ఒక్క మ్యాటర్ ఇందులో మనకి అనర్గళంగా, ఫ్రీగా, ఉచితంగా అందిస్తున్నారు నైపుణ్యదానంగా. ఎంత గొప్ప అవకాశమండి ఇది. 'ఆలస్యం అమృతం విషం.'
ఎంత ఆలస్యం చేస్తే అంత విషంగా మారుతుంది. నాకు ఏముందిలే, ఏజ్ అయిపోతుంది. ఇప్పుడు నేను జాయిన్ అయ్యి ఏం జేయాలి? నేనేమన్నా జేయాలా? చేసేదేం లేదు గదా! అనుకుంటే మీరు ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఆగిపోతారు. మనం గాలిపటాన్ని చేతిలో పట్టుకున్నప్పుడు, గాలిపటాన్ని ఎగిరేసేంత వరకు దానికి తెలీదు. అది ఎంత హైట్స్‌లో ఉంటే అక్కడే ఉండిపోతుంది. ఎప్పుడైతే మనం ఒక గాలిపటానికి దారం యాడ్ చేసి వదులుతామో, అప్పుడు అది ఒక పైన ఉన్నప్పుడు మనం తల ఎత్తి పైకి చూసుకుంటే, ఇది కదా బాస్ నేను. ఏ ఏజ్‌లో అయినా కదా! నేను గదా! అక్కడున్నాను గదా! అసలు. నేను ఈ డెసిషన్ తీసుకోకపోతే అంత పైనుండేవాడినా? అంత పైనుండేదాన్నా? అని చెప్పి ఆలోచించుకునే టైం మీకు వస్తుంది. ఆ టైం ఇప్పుడొచ్చింది. మీ గాలిపటానికి దారం యాడ్ చేయండి. దారం సపోర్ట్ లేనిది మీ గాలిపటం ఎగరదు. ఆ గాలిపటానికి దారమే ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్. చాలా గొప్ప అవకాశం. మీకొక చిన్న కొటేషన్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒడ్డుకు చేరిన వారి మాటలు ఒకలా ఉంటాయంట. అదే నీళ్ళల్లో ఈదేవాడి ఆలోచనలు ఇంకొకలా ఉంటాయి. ఒకరిదేమో అనుభవం. ఇంకొకరిదేమో పోరాటం. ఈత వస్తేనే నీళ్ళలో ఉంటాడు. ఈత రాకపోతే, ఈత రాకపోతే బతకగలగలేడు. లేదంటే పోతాడు. కానీ ఈ సమాజంలో, ఈ సమాజం మధ్య బతకాలంటే ఇంకా చాలా చాలా విద్యలు తెలిసి ఉండాలి. ఆ విద్యలు నేర్పించే ప్లాట్‌ఫార్మే ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్. అలాంటి విద్యలు మీరు మునిగిపోతున్నా మీకు ఈత నేర్పించి, ఈతలో నుంచి బయటికి తీసుకొచ్చి మీకు ఒడ్డుకు చేర్చే విధంగా, అయ్యో! నేను మునిగిపోతున్నా అని ఇప్పుడు మీ మనసులో ఉన్నా సరే, మీరు చేసేది ఏదైనా సరే, మీ వృత్తిరీత్యా మీరు ఏది చేయాలనుకున్నా, ఏది సక్సెస్ అవ్వాలనుకున్నా, ఏది ముందు దారి వెళ్ళాలనుకుంటున్నా సరే మిత్రమా, మీకు నేర్పిచ్చేది, మీకు కావాలి అనుకునేది ఈ ప్లాట్‌ఫార్మ్‌లో దొరుకుతుంది. ఇక్కడ చాలా మంది మనం అనుకుంటాం, ఇప్పుడున్న జనరేషన్‌లో, ఇప్పుడున్న సమాజంలో యూజువల్‌గా ఎక్కువగా హ్యూమన్ రిలేషన్స్ అనేవి దూరమైపోతూ ఉంది. అవునా? నాకు ఒక చిన్న ఉందంటే బాడీ లాంగ్వేజ్ ఎక్కువ యూజ్ చేయాలనేది ఎక్కువుంది. మీరెవరు నాకు బాడీ లాంగ్వేజ్ ఇవ్వట్లేదు. నాకు థమ్స్ గూడా ఇవ్వట్లేదు. నాకు బూస్టప్ రావాలి. బూస్ట్ రావాలి, హార్లిక్స్ రావాలంటే మీ థమ్స్ రావాలి. సో, యెస్. సూపర్ అండి. ఇప్పుడున్న డిజిటల్ సమాజంలో, ఇప్పుడున్న జనరేషన్‌లో ఏమైపోతుంది అంటే, రిలేషన్స్ అనేటివి చాలా అంటే చాలా పడిపోతున్నాయి కంప్లీట్‌గా. అసలు కనీసం మనం ఎళ్లి మాట్లాడిస్తే బంధుమిత్రులను కావచ్చు, మన తల్లిదండ్రులు కావచ్చు, మన పిల్లల్ని కావచ్చు, ఎవ్వరినైనా సరే ఎళ్లి మాట్లాడిస్తే కనీసం మాట్లాడకుండా తల తిప్పుకునే పొజిషన్‌లో ఉన్నారు. అవునా? ఏం మాట్లాడతాంలే. ఇప్పుడొక కూతురు అక్కడ నిలబడి ఒక కొడుకు కానీ, కూతురు గాని తండ్రి ఒచ్చి, "ఏ నాన్న తిన్నావా?" అన్నా కూడా తల తిప్పుకొని, "ఆ! తిన్నాలే ఏంటిప్పుడు" అనే సిట్యుయేషన్ అయిపోయింది. అమ్మొచ్చి, "అరే! లెయ్యిరా టైమవుతుంది. లే నాన్న నువ్వెక్కడికో ఎళ్ళాలి." మనమే చెప్పింటాం, "లేవమ్మా ఈ టైంకి" అని చెప్పి. అమ్మొచ్చి, "లే నాన్న టైం అయిపోతుందంటే" విసిగించుకుంటారు. లెయ్యండి అని. సర్టెన్ ఏజ్ ఒచ్చిన తర్వాత ఒక 40, 45, 50 లేదా 35 ఇలా వచ్చిన తర్వాత మీకున్న ఈ టెన్షన్స్ వల్ల, మీకున్న ఇది వల్ల తల్లో, తండ్రో వచ్చి మీకు చెప్తే, "నాన్న తిన్నావా?" అని అడిగితే కోపం. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ప్రతి ఒక్క తండ్రి షర్ట్ విప్పి చూస్తే లోపల చినిగిపోయిన బనీన్ వేసుకొనుంటారు. మీరెవ్వరన్నా షర్ట్ విప్పి చూస్తే ఆయన చినిగిపోయిన బనీన్ వేసుకొని, కానీ వాళ్ళ పిల్లలకి పట్టు వస్త్రాలు కొనిస్తాడు తండ్రి. పట్టు వస్త్రాలు కొనిచ్చి, ఆయన చినిగిపోయిన బనీను వేసుకొని, బయటికి నవ్వుతూ "నువ్వు బావుండాలి" అని చూసుకుంటాడు తండ్రి.
తల్లి ఎంత బాలేకపోయినా, ఎంత అనారోగ్యంగా ఉన్నా, మనసు బాలేకపోయినా, పొద్దున్నే లేస్తే ఏదో ఒక వంటరూమ్‌లోకెళ్ళి తినడానికి చూస్తారు. అయ్యో! వాళ్ళకి తినడానికి ఉండాలి అని చెప్పి చూస్తూ, వాళ్ళకేదన్నా ఆకలేస్తుందేమో అని చెప్పి 4 గంటలకే, 5 గంటలకే లేసి, మీకోసం, పిల్లల కోసం వంట వండుతూ, తన నిద్రని, తన లైఫ్‌నే సాక్రిఫైస్ చేస్తుంది తల్లి. అటువంటి తల్లిని, మీ బాగోగులు చూసుకుండే తల్లిని పక్కన పెట్టి తల్లి బరువు అంటున్నారు. మీకు పట్టు వస్త్రాలు తీసిస్తూ, ఆయన చినిగిపోయిన బనీన్ వేసుకొని, పైన కవర్ చేస్తూ షర్ట్ వేసుకుంటున్న తండ్రి బరువు అంటున్నారు. "ఏమ్మా ఇంటికొచ్చినప్పుడు ఆలస్యం అవుతుంది ఏ తల్లి" అని అడిగితే తండ్రి, ఆయన ఎక్కడ పిల్లలు ఏదవుతారో అని చెప్పి తండ్రి భయంతో అడిగితే, తండ్రి భారం అవుతున్నారు పిల్లలు. తల్లి, "ఏ నాన్న బావున్నావా? నువ్వు ఏమైంది? మీరు మూడ్ ఆఫ్‌లో ఉంటే ఏమైందమ్మా?" అని వచ్చి అడిగితే, తల్లి భారం అయిపోతుంది. "నీకెందుకులే అమ్మా, నీకేంటిలే అమ్మా." చివరిదాకా, చివరి క్షణం వరకు మీ తోడు ఉండేది తల్లి, తండ్రి మాత్రమే. నువ్వు కింద పడిపోతూ ఉంటే, నీ కింద పడిపోయేటప్పుడు నీ చెయ్యి, అరచెయ్యి పెట్టి కాపాడే ఒక ఏకైక పర్సన్స్ తల్లి, తండ్రి మాత్రమే ఫ్రెండ్స్. అటువంటి తల్లి, తండ్రిని ఏ ఏజ్‌లో అయినా సరే, మీరు చిన్నప్పుడు ఒక మాట అనిండొచ్చు. "అమ్మా నిన్ను చాలా బాగా చూసుకుంటాను. నాన్న నేను చాలా బాగా చూసుకుంటాను." ఒక మాట ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. వాళ్ళ వాళ్ళ ఫేస్‌లో చిరునవ్వు చూస్తేనే మన ఫేస్‌లో చిరునవ్వు వచ్చే రోజుల నుంచి వాళ్ళ ఫేస్‌లో కన్నీళ్లు చూస్తున్నాము, బాధ చూస్తున్నాము. అది కూడా మన మాటల వల్ల. ఎక్కడ పోతున్న ఈ హ్యూమన్ రిలేషన్స్, ఎక్కడికెళ్ళిపోతున్న ఈ బంధాలు, బాంధవ్యాలు. ఎక్కడ అమ్మ ప్రేమ, ఎక్కడ నాన్న ప్రేమ. నాన్న ప్రేమ, అమ్మ ప్రేమ భారమవుతుంది. మనుషులే భారమై ఇప్పుడు ఆర్ఫనైజుల్లో, అలాగే వృద్ధాశ్రమంలో వదిలేస్తున్నారు. మీరెళ్లి ఆర్ఫనైజ్ చూస్తే తల్లి, తండ్రి లేని పిల్లలు, అనాథ పిల్లలు వేరే తల్లి, తండ్రిని చూస్తే ఆ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయండి వాళ్ళకి. మాకెందుకు ఇలాంటి తల్లి, తండ్రి లేరు? మేము ఏమి పాపం చేసుకున్నాం? అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఏదైనా సరే, ఎప్పుడైనా సరే, ఎవరైనా సరే ఒక్క చిరునవ్వు, చిరునవ్వు ఇలా నవ్వితే మన ముత్యాలు రాలిపోవు. మన ముత్యాలు రాలిపోయినా వాళ్ళు కోటీశ్వరులవ్వరు. మీ మొఖంలో ఆనందాన్ని చూసి ఆనందపడతారు తండ్రి, తల్లి. మీరు బాధపడితే వాళ్ళు బాధపడతారు. మీరు నవ్వుతే వాళ్ళు నవ్వుతారు. మీరు కింద పడితే వాళ్ళకి నొప్పొస్తుంది. మీరు ఏది చేస్తే అది వాళ్ళకి తగులుతుంది. అంటే ఎక్కడ ఉన్నా, ఏమి చేస్తున్నా ఆలోచించే వ్యక్తులు ఎవరండి? తల్లి, తండ్రి మాత్రమే. కొంతమంది ఇంట్లో ఆడపిల్లలుంటారు. ఆడపిల్లల్ని బంగారులా చూసుకుంటారు. ఆడపిల్లలంటే ప్రాణంగా చూసుకుంటారు. అసలు ఆడపిల్ల ఉంది ఇంట్లో అంటే వాళ్ళకొక ఆనందం, ఐశ్వర్యం అంతా అసలు పొద్దున్నే లేచిన వెంటనే నా కూతురు, నా కూతురు, నా కూతురు అని తిరుగుతూ ఉంటారు తల్లిదండ్రులు. అదే కూతురు కొంచెం లేట్ అయింది. నాన్న ఈరోజు లేట్ అవుతుంది. నేనొచ్చేపాటికి అని చెప్తే, నాన్న ఒక్క మాట "అరే అమ్మా తొందరగొచ్చేయి" అని చెప్పి కఠినంగా చెప్తే కూతురికి తండ్రి భారమైపోతుంది. ఎందుకవుతున్నారు? మీ ఆలోచనలు, విధానాలు ఎలా ఉన్నాయి? నేను ఈరోజు ఈ మాటలు చెప్పిన తర్వాత యెస్! నేను బాగా చూసుకోవాలి అమ్మా, నాన్నని. నేను మంచి స్థాయిలో వాళ్ళని నిలబెట్టాలి అని అనుకుంటారు. కానీ ఒక్కటే విషయం ఇదయిపోయిన తర్వాత మన మైండ్‌లోంచి అదెళ్ళిపోతుంది. తర్వాత ఇప్పుడైనా మీరు క్లాస్ వింటున్నప్పుడు మీ తల్లో, తండ్రో వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేసి "ఏయ్! ఎందుకొచ్చావు? నేను క్లాస్‌లో ఉన్నా గదా! ఎళ్ళిపో" అనే వాళ్ళు కూడా ఉన్నారు. అంతేనా మిత్రమా? యెస్ అండి. ఇప్పుడున్న డిజిటల్ సమాజంలో, ఈ కలియుగంలో జరుగుతున్న నిజాలు ఇవన్నీ పక్కాగా జరుగుతున్నాయి. ఎవరి లైఫ్‌లో వాళ్ళు ఖచ్చితంగా జరుగుతూ ఉన్నాయి. ఒక తల్లి, తండ్రియే కాదు.
అన్న, చెల్లెలు మీకు ఉన్న కోపం, మీకు ఉన్న టెన్షన్స్, స్ట్రెస్ ఇవన్నీ మైండ్‌లో ఉండి ఏమి జేయాలి? ఏమి చేయకూడదు? ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు? అనేది తెలియకుండా మన కోపం వేరే వారిపై చూపిస్తున్నాము. ఆ కోపం అనేది పెరుగుతూ, ప్రొలాంగ్ అవుతూ బంధాలు అనేవి కట్ అవుతుంది. ఆడపిల్లలనుకుంటారు మా నాన్న నన్ను ఆపేస్తున్నాడు. మా అమ్మ నన్ను ఆపేస్తుంది. ఏమవుతుంది? అది ఇది అని. డబ్బు ఉంటేనే సరిపోతుందా లైఫ్‌లో? డబ్బు ముఖ్యం. ఈ డిజిటల్ సమాజంలో డబ్బు లేనిది మనిషిగా కూడా చూడరు. లైఫ్‌లో ఇన్‌కమ్ లేకపోతే జీవితానికి వెల్కమ్ ఉండదు. లైఫ్‌లో ఇన్‌కమ్ లేకపోతే జీవితానికి వెల్కమ్ అనేదే ఉండదు. నువ్వు ఎంత సంపాదిచ్చకపోయినా సరే, నువ్వు ఒక మనిషిలాగా నీకు నచ్చినట్టు బ్రతికినా సరే, నువ్వు మనిషి కాదు. వేరే వాళ్ళ ఉద్దేశంలో. డబ్బు అనేది అంత ప్రాధాన్యమైపోయింది. ఐశ్వర్యం అంటే నోట్ల కట్ట ఒకటే కాదండి. ఇంట్లో గడపలో ఆడపిల్ల గజ్జల చప్పుడు ఐశ్వర్యం. ఇంటికి రాగానే చిరునవ్వుతో ఎదురొచ్చే భార్య ఐశ్వర్యం, ఎంత ఎదిగినా నాన్న తిట్టే తిట్లు ఐశ్వర్యం. అమ్మ చేతి భోజనం ఐశ్వర్యం, పచ్చటి చెట్లు, పంట పొలాలు ఐశ్వర్యం. అవసరంలో ఆదరించే ప్రాణ స్నేహితుడు ఐశ్వర్యం, బుద్ధి కలిగిన బిడ్డలు ఐశ్వర్యం, భగవంతుడు ఇచ్చిన ఆరోగ్యం ఐశ్వర్యం. బిడ్డలకొచ్చే చదువు ఐశ్వర్యం. పరులకు సాయం చేసే మనసు మన ఐశ్వర్యం. ఐశ్వర్యం అంటే చేతులు లెక్కపెట్టే కాసులు కాదండి. ప్రపంచాన్ని చూపెట్టే కళ్ళు ఐశ్వర్యం. మనసు పొందే సంతోషం ఐశ్వర్యం. ఇవి కదా ఐశ్వర్యం అంటే. ఇది కదా మీకున్న ఆస్తులంటే. ఇంట్లో ఆడపిల్ల గజ్జల చప్పుడు అసలు అడుగు పెట్టి ఆ గజ్జల సవ్వడితో వస్తూ ఉంటే ఆ ఆనందం ఉంటది. మీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు తిరుగుతాయి. ఒక కూతురికి పెళ్లి చేసి పంపించేటప్పుడు అప్పగింతల సమయంలో మీకు తెలియకుండా తండ్రి తల దాచుకొని మరి ఏడుస్తాడు. ఎక్కడ మీరు ఏడుస్తారో, నా కూతురు ఈ ఆనంద సమయంలో ఎక్కడ ఏడుస్తుందో, ఎక్కడ బాధపడుతుందో, మీకు తెలియకుండా అల్లుడికి చెప్పే ఒకే ఒక విషయం. నా కూతురు జాగ్రత్త. నీకు భారమైతే ఏ మాట అనకుండా నా బంగారిని నా చేతిలో పెట్టు. నేను చూసుకుంటాను అని చెప్తాడు తండ్రి. అదే కోడలుగా ఇంటికొస్తున్నప్పుడు మామయ్యలా ఉన్న తండ్రి చెప్తాడు కొడుక్కి, "అరేయ్! నీకు నీకు పెళ్లి చేసినప్పుడు వస్తున్నది భార్య కాదు బంగారం. అలాంటి బంగారాన్ని ఎంత విలువగా, జాగ్రత్తగా చూసుకోవాలని" చెప్తారు ఇంకొక తండ్రి. ఏ తండ్రి భారం కాదండి. మీకు తెలియకుండా మీ చిన్ననాటితనంలో అయినా, మీరైనా సరే మీ పిల్లలకి తెలియకుండా, మీ నాన్నలు మీకు తెలియకుండా ఎక్కడెక్కడో అప్పులు చేసి, ఎక్కడెక్కడో డబ్బులు తెచ్చి, "లేదు నాన్న ఇది నేను సంపాదిచ్చిందే నువ్వు తీసుకొని ఎంజాయ్ చేయపో. బర్త్‌డేస్‌కి దీనికి పార్టీ చేసుకోపో" అని ఇచ్చిన తండ్రులు కూడా ఉన్నారిక్కడ. కానీ ఆ విషయం తెలీదు పిల్లలకి. ఇప్పుడున్న డిజిటల్ సమాజం ఎందుకంటున్నారు మేడం అంటే, ఇప్పుడున్నది కలియుగం గాదండి నాకు దెలిసి. డిజిటల్ యుగం అయిపోయింది. ఫోన్ ఓపెన్ చేస్తే రీల్స్‌లో సేమ్ ఏదన్నా పట్టుకొని ఇట్లా మొబైల్ తీసుకున్నాము అంటే, పక్కన వచ్చే తండ్రి కనపడ్డు, పక్కన వచ్చే తల్లి కనపడ్డు, ఎదురొచ్చే అక్క కనపడదు, వెనకాల నుంచి వచ్చే అన్న కనపడ్డు. వాళ్ళకి గుండెపోటు వచ్చినా సరే, ఆ ఫోన్‌లో మునిగిపోయుంటారు.
ఇప్పుడున్న డిజిటల్ సమాజం అలా అయిపోతుంది. తండ్రి ఆయన చిరిగిపోయిన చెప్పులు వేసుకొని మీకు బూట్లు కొనిస్తాడు. ఆయన మొబైల్ చూస్తే పాతగా ఉంటది. కానీ మీ మొబైల్స్ చూస్తే ఐఫోన్‌లు, బ్రాండెడ్ ఫోన్‌లు ఉంటాయి. మీ స్కూల్ ఫీజ్ కట్టడానికి ఎంతోమంది తల్లులు తన బంగారు తాళిబొట్టుని అమ్మి మరీ మీకు ఫీజులు తెచ్చిన రోజులు కూడా ఉండుంటాయి. అది ఇక్కడున్న వాళ్ళు కొంతమందికి తెలిసుండదు. వాళ్ళు ఏదైనా సరే పిల్లలకి తెలియకూడదు. పిల్లలకి తెలిస్తే బాధపడతారు. ఆ తెలియకూడదు, తెలియకూడదు, తెలియకూడదని దాచి, 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 దాచి వాళ్ళే ఆ నూతిలో పడుతున్నారు. ఎక్కడ నుంచి తెస్తున్నారు? ఏం తెస్తున్నారు? కోటీశ్వరులవుతే ఎక్కడి నుంచి తెచ్చారు? కోటీశ్వరులైనా సరే, అది ఎలా వచ్చింది? ఎక్కడి నుంచి సంపాదిచ్చిస్తే ఆ డబ్బు వచ్చింది అనేది మైండ్‌లో లేదు. మన లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే, లక్ష్యం మైండ్‌లో ఉంటే సరిపోతుందా? మైండ్‌లో ఉంటే సరిపోతుంది అంటే, థమ్స్ ఇవ్వండి, లేదు అంటే స్ప్రైట్ ఇచ్చేసేయండి. ఇదా? ఇదా? లక్ష్యం మైండ్‌లో ఉంటే సరిపోదు. ఆ లక్ష్యాన్ని చేరుకునే మార్గాలు ఉండాలి. ఏ లక్ష్యమైతే ఏంటి? మీరనుకున్న చిన్న బిజినెస్ కావచ్చు, మీరు పెట్టాలనుకున్న పెద్ద బిజినెస్ కావచ్చు, మీరనుకుంటున్న చిన్న ఏదైనా ఉద్యోగం కావచ్చు, మీరు చేరుకోవాలనుకున్న ఐఏఎస్ జాబ్‌లు కావచ్చు. ఏదైనా సరే. మీరు ఏది చేరాలి అన్నా, ఏది రీచ్ అవ్వాలి అన్నా, దానికొక మార్గం కావాలి. దానికొక పాత్ అనేది ఉండాలి. మాకు ఏం అవసరంలే, దీంట్లో మేము తీసుకొని ఏం చేస్తాంలే, సంకల్పం గట్టిగా ఉండాలి. యెస్ సార్. సంకల్పం గట్టిగా ఉంటే రీచ్ అవుతాం. గట్టిగా ఉంటే సరిపోతుందా? దానికంటూ మనం కొన్ని కండీషన్స్ అప్లై చేయాల. డెఫినైట్‌లీ కండీషన్స్ అప్లై చేయాలి. నా సంకల్పం గట్టిగా ఉందని చెప్పి నేనిలా కూర్చుంటే, మీ ముందు నేనిలా మాట్లాడేదాన్నా? సంకల్పం ఒకటే ఉంటే చాలదు. ముందుకెళ్ళాలి. దాని మార్గం తెలుసుకోవాలి. ఆ మార్గాలు కూడా పర్ఫెక్ట్‌గా ఉండాలి. అవి కూడా హార్డ్ వర్క్ కాకుండా స్మార్ట్ వర్క్‌లో మనం వాడేయాలి. లక్ష్యం చేరుకోవడం ఎంత కష్టం అనేది మీకొక చిన్న కథ రూపంలో చెప్పాలనుకున్నా. మీరు ఓకే అంటే అందరూ ఒక్కసారి నాకు థమ్స్ ఒద్దండి ఇప్పుడు. మీ అందరి ఫేస్‌లో చిరునవ్వు చూడాలనుకుంటున్నాను. ఒక్కసారి ఆ నవ్వులు చూసారా? ఆహా! రమణారెడ్డి సార్ ఏం నవ్వుతున్నారు సార్. సూపర్ సార్. మీ నవ్వు చూస్తే నాకు బూస్టప్ ఒస్తుంది. సూపర్. మా మెంటర్స్ రాము సార్, పవన్ సార్ సూపర్ అసలు. ఇప్పుడు ఒక చిన్న కథ చెప్తానండి మీకు. ఒక చిన్న పిల్లవాడు ఇలా 10 సంవత్సరాలుంటాయన్నమాట. చిన్న పిల్లవాడు ఆడుకుంటూ ఉంటే, ఒకరోజు బయట ఆడుకుంటూ ఉంటే, పిల్లలకి ఆడుకోవడం అంటే ఇష్టం. అది మనకు తెలిసిందే. బయట ఆడుకుంటూ సైకిల్ తొక్కుతూ ఉన్నాడన్నమాట. కొంతమంది వ్యక్తులొచ్చి, ఆ పిల్లాడు ఆడుకుంటే కొట్టి, ఆ పిల్లాడిని కింద పడేసి, సైకిల్ తీసుకొని ఎళ్ళిపోతారు. చిన్న పిల్లాడు తొక్కుతున్న సైకిల్ తీసుకొని ఎళ్ళిపోతాడు. ఆ పిల్లోడు గజ్జ, గజ్జ, గజ్జ వణుకుతూ ఉంటాడు. ఏం చేయాలో తెలీదు. అంత చిన్న పిల్లాడు ఎవరో వచ్చి సైకిల్ లాక్కొని ఎళ్ళిపోతే ఎవరికి చెప్తాడు? ఏం చేస్తాడు? అదే దారి నుంచి వస్తున్న ఒక పోలీస్ చూసారు. "అరేయ్ బాబు ఏమైంది? ఎందుకు నువ్వు అలా భయపడుతున్నావు? ఏమైంది నాన్న? ఎందుకు ఏడుస్తున్నావు?" అని చెప్పేసి అడిగితే, చెప్పడానికి ఇన్‌కన్వీనియంట్‌గా ఫీల్ అవుతాడు ఆ పిల్లాడు. చాలా భయంగా ఏమి చెప్పాలో కూడా అర్థం కాని సిట్యుయేషన్‌లో ఉంటాడు ఆ పిల్లవాడు. అప్పుడు పోలీస్ చెప్తాడు పోలీస్ ఆయన, "లేదు నువ్వు చెప్పు. నేను పోలీస్‌ని. బహుశా నువ్వు నేను యూనిఫార్మ్‌లో లేకపోతే నువ్వు నన్ను పోలీస్ కాదనుకుంటున్నావేమో నాన్న. నేను పోలీస్‌ని. నువ్వు చెప్పు. నీకు ఏదైతే ప్రాబ్లమ్ ఉందో దాన్ని నేను సాల్వ్ చేస్తాను. సాల్వ్ చేసి నేను దాన్ని రీచ్ అయ్యేలాగా చేశాను. చెప్పు నాన్న అని చెప్పి పోలీస్ అడుగుతాడన్నమాట ఆ పిల్లాడిని. అయినా సరే ఆ పిల్లాడు చెప్పడు. చాలా అంటే చాలా ఘోరంగా వణుకుతూ ఇలా గజ్జ 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 వణుకుతూ, ఏడుస్తూ నోటిలో నుంచి మాట కూడా బయటికి రానంత సిట్యుయేషన్‌లో ఆ పిల్లాడు. అప్పుడు పోలీస్ వ్యక్తి డిసైడ్ అవుతాడు. లేదు. ఈ అబ్బాయి
చాలా ఇన్‌కన్వీనియంట్‌గా చాలా భయపడుతూ ఉన్నాడు. సో, ఈ అబ్బాయిని బాక్సింగ్ దాంట్లోకి జాయిన్ జేయాలి అని ఫిక్స్ అవుతాడు. బాక్సింగ్‌దే ఎందుకు అంటే, దాంట్లో ఉన్న నేర్చుకుంటే దాంట్లో వచ్చే ఆ ధైర్యం కావచ్చు, ఆ సత్తా కావచ్చు, దీంట్లో ఇది నేర్చుకుంటే ఆ పిల్లవాడు ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే, ఎందులో అయినా సరే రీచ్ అవ్వగలగడు అనే ఒక నమ్మకం పెట్టుకొని, ఈ పిల్లాడిని జాయిన్ చేయాలని ఆయన డబ్బుతో ఆయన జాయిన్ చేస్తాడు ఆ పిల్లవాడిని. జాయిన్ చేసిన తర్వాత ఆ పిల్లవాడు ఇలా నేర్చుకుంటూ 22 సంవత్సరాలొస్తాయి. 22 ఇయర్స్ వచ్చిన తర్వాత లైట్ వెయిట్ బాక్సింగ్ ఛాంపియన్‌లో పార్టిసిపేట్ చేపిస్తాడు వాళ్ళ కోచ్. చేయించిన తర్వాత ఒక మంచి పొజిషన్‌లో మంచి గోల్డ్ మెడల్ సంపాదిస్తాడు ఆ అబ్బాయి. లైట్ వెయిట్ బాక్సింగ్ ఛాంపియన్‌లో గోల్డ్ మెడల్ సంపాదిస్తాడు. అంటే ఇన్‌కన్వీనియంట్‌గా ఫీల్ అవుతున్న వ్యక్తి కనీసం చెప్పడానికి కూడా నా సైకిల్ పోయిందిరా అయ్యా! అని చెప్పడానికి కూడా భయపడిన వ్యక్తి ఆ చిన్న పిల్లవాడు అప్పుడు బాక్స్ లైట్ వెయిట్ బాక్స్ ఛాంపియన్‌లో గోల్డ్ మెడల్ విన్ అవుతాడు. ఆ అబ్బాయే మహమ్మద్ అలీ. యంగెస్ట్ చాంపియన్‌షిప్ అన్నమాట. సో, అప్పుడు చేసిన తర్వాత ఆయనకొక ఆలోచనొస్తది. సరే లైట్ వెయిట్ చేస్తున్నాను బావుంది. నేను దీంట్లో విన్ అయిపోయాను. ఎన్ని రోజులని నేను జేయాలి ఇది? ఆయనలో ధైర్యం వచ్చింది గదా! సో, నేను ఎన్ని రోజులని జేయాలి? సరే ఓకే. నెక్స్ట్ ఏముంది ఫర్దర్‌గా నేను ఏం జేయాలి? అని జెప్పి ఆలోచిస్తాడు మైండ్‌లో. ఆలోచిస్తే అప్పుడు ఆయన అన్నీ తీస్తే హెవీ వెయిట్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ అనేది ఒకటి ఆయనకు తెలుస్తుంది. యెస్. ఎలా తిరిగి నేను ఇందులో పార్టిసిపేట్ చెయ్యాలి అని చెప్పి అనుకున్నా. ఇప్పటి వరకు అందులో పార్టిసిపేట్ చేసిన వ్యక్తులు ఎవరు లేరు. ఎందుకు అంటే హెవీ వెయిట్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ఒక వ్యక్తి ఎవరిని బీట్ చేయకుండా ఆయనతో పోటీ పడాలి అంటే గుండెల్లో రైళ్లు పరిగెత్తుతాయి. అంత భయంగా ఉంటది. ఆయనే సన్నీ లిస్టన్. ఆయనతో ఓడిపోయిన వాళ్ళు లేరు. ఆయనతో బాక్సింగ్ అని తెలిస్తే వెనక అడుగు వేసిన వాళ్ళే తప్ప ఒక్కరు కూడా ముందుకు అడుగు వేసి ఎవ్వరు వచ్చిన వాళ్ళు లేరు. బాక్సింగ్ దగ్గర వరకు వచ్చి కూడా వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళున్నారు. సో, మహమ్మద్ అలీ ఏం చేస్తారంటే, ఓకే. ప్రెస్ మీట్‌ని పిలవండి. నేను ప్రెస్ మీట్‌తో మాట్లాడాలి. నేను అనౌన్స్ చేయాలి అని చెప్పి చెప్తాడు. చెప్తే అప్పుడు ప్రెస్ మీట్ ఒస్తది. అందరూ కూర్చొని, యెస్. చెప్పండి సార్. ఏం మీరు ఎందుకు పిలిపిచ్చారు మమ్మల్ని అని చెప్పి ప్రెస్ అడిగితే అప్పుడు చెప్తారు. యెస్ అండి. నేను లైట్ వెయిట్ దాంట్లో గోల్డ్ మెడల్ సాధించాను. ఇది నా లక్ష్యం కాదు. నాకు ఏదో సాధించాలని. సో, నేను హెవీ వెయిట్ బాక్సింగ్ చాంపియన్‌లో నేను పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నాను అంటారు. అంటే ఈ ప్రెస్ మీట్ వాళ్ళందరూ వీళ్ళ విలేకరుస్ అందరూ ఏం చేస్తారంటే, కొంచెం వాళ్ళకి మైండ్ అర్థం కాదనమాట. ఏ పిచ్చోడా వీడు ఏం మాట్లాడుతున్నాడురా? సన్నీ లిస్టన్‌తో ఏంది పోటీ పడతా అంటున్నాడు. ఎక్కడ పెట్టుకున్నాడు మైండ్ ఏమి అని చెప్పి అర్థం కాదనమాట ఆయన. ప్రెస్ వాళ్ళందరికి. సో, చూసి నేను చెప్తుంది నిజమే అండి. హెవీ వెయిట్ చాంపియన్ దాంట్లో నేను పార్టిసిపేట్ చేస్తున్నాను. చేయాలనుకుంటున్నాను అని అనౌన్స్ చేస్తే అప్పుడు ఒకాయన లేసి అంటాడు, "సార్ ఇట్స్ నాట్ ఫన్నీ. హి ఈస్ మిస్టర్ సన్నీ" అంటాడు. సార్ అది ఫన్నీ కాదు. అక్కడుంది సన్నీ. మన మహమ్మద్ అలీ ఎలా ఉంటాడో తెలుసా? సన్నగా, పొట్టిగా, చాలా ఘోరంగా వీక్‌గా ఉంటాడు. అలా ఉన్న వ్యక్తి ఈ సన్నీ లిస్టన్ ఎలా ఉంటాడో తెలుసా? మంచి గంభీరమైన బాడీ. ఆయన్ని జూస్తే ఇలా చిటికేస్తే ఆడ పడిపోవాల్సిందే. అంత గంభీరంగా ఉంటాడన్నమాట. హైట్‌గా, వెయిట్‌గా అసలు ఆయన చూస్తే భయపడతారు. అలా ఉన్న మన మహమ్మద్ అలీ ఇంతుంతున్నాడు. ఆయన ఇలా చెయ్యేసి ఇలా నొక్కేసినాడనుకోండి మహమ్మద్ అలీని పోతాడు. అలాంటి వ్యక్తిని ఇట్స్ నాట్ ఫన్నీ బ్రో. హి ఈస్ సన్నీ అని చెప్పి ఒక ఆయన లేసి అంటాడన్నమాట. అంటే ఏమి అనుకోకుండా మహమ్మద్ అలీ, ఓకే సార్. నో ప్రాబ్లమ్. నేను ఇందులో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాను. అంటే ఇది ఒక పెద్ద న్యూస్ కదా అందరికి. యెస్. చలో అందరికి స్ప్రెడ్ అయిపోతుంది. ఆల్ ఓవర్ అంతా స్ప్రెడ్ అయిపోయిన తర్వాత ఉన్న జనాలందరూ ఏమంటారు అంటే, ఎక్కడికన్నా వెళ్ళని మహమ్మద్ అలీని, "ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఏం చేస్తున్నావు? నీకు అర్థమవుతుందా?
నువ్వేదో ఇదైపోయావు. ఖచ్చితంగా చెప్తున్నాను. నువ్వు వెళ్ళిపోతావు. నువ్వు చచ్చిపోతావురా నాయనా! వద్దురా చెప్పింది ఇనరా అని చెప్పి వాళ్ళంటారు. కానీ మన మహమ్మద్ అలీ ఏం చేస్తాడంటే, నో. ఐ విల్ రీచ్. నేను సాధిస్తాను. నేను ఖచ్చితంగా సన్నీ లిస్టన్‌ని నాకౌట్ చేస్తాను అని మైండ్‌లో పెట్టుకుంటాడు. సో, ఎవరికైనా సరే ఇప్పుడు ఇలా మాట్లాడుతూ ఉంటే ఇంతమంది ప్రజలందరూ నువ్వు చెయ్యలేవు, చేయలేవు అని మాట్లాడితే కొంచెం డిస్కరేజ్ ఫీల్ ఒస్తుంది. అవునా? సో, మన మహమ్మద్ అలీ కూడా కొంచెం డిస్కరేజ్ ఫీల్ ఒచ్చి కోచ్ దగ్గరికెళ్తాడు. ఎళ్లి కోచ్ నన్నిలా అంటున్నారు. నాకేం జేయాలో అర్థం గావట్లేదు. సో, నాకేదైనా చెప్పు. నేను రీచ్ అవ్వాలి. నేను సన్నీ లిస్టన్‌ని నాకౌట్ జేయాలి. నేను హెవీ చాంపియన్ లిస్ట్‌లో నేను గెలవాలి అని జెప్పి అడుగుతాడు మహమ్మద్ అలీ కోచ్‌ని. కోచ్ అంటాడు, "ఓకే. నువ్వేం జేయక్కర్లేదు. నీ ప్రాక్టీస్ నువ్వు జేసుకో. నీకొక పోస్టర్ ఇస్తాను నేను. ఆ పోస్టర్ నువ్వెప్పుడూ చూస్తూ ఉండు" అని జెప్పి కోచ్ అంటాడు. ఆ పోస్టర్‌లో ఏముంటది అంటే, ఐ యామ్ ద గ్రేటెస్ట్ బాక్సర్ అని ఉంటది. ఐ యామ్ ద గ్రేటెస్ట్ బాక్సర్. నేను ఒక గొప్ప బాక్సర్‌ని అని అందులో రాసుంటది. సో, మహమ్మద్ అలీ ఏం జేస్తాడు అంటే, ఆ పోస్టర్‌ని తీసుకొని ఇంటి చుట్టూ, ఆ బాక్సింగ్ స్టేడియం చుట్టూ తల ఎత్తినా, తల దించినా, తల సైడ్‌కి తిప్పినా, ప్రతి ఒక్క చోట ఆ కాపీస్ తీసుకొని ప్రతి ఒక్క చోట అంటిస్తారు. కళ్ళు తెరిస్తే అదే కనిపిస్తది. ఐ యామ్ ద గ్రేటెస్ట్ బాక్సర్. ఐ యామ్ ద గ్రేటెస్ట్ బాక్సర్. గ్రేటెస్ట్ బాక్సర్ అని చెప్పి ఖచ్చితంగా బాక్సర్. ఐ యామ్ ద గ్రేటెస్ట్ బాక్సర్ అని చుట్టూ అంటించుకుంటాడు. కళ్ళు తెరిచి చూస్తే అదే కనిపిస్తుంది. కళ్ళు మూస్తే అదే కనిపిస్తుంది. సో, ఆయన ప్రాక్టీస్ ఆయన చేస్తూ ఉంటాడు. అది అంటూ దాన్ని గుర్తు తెచ్చుకుంటూ చేస్తూ ఉంటాడు. మేడం ఏదైనా సిగ్నల్ ప్రాబ్లమ్ వస్తే ఒక్కసారి చెప్పండి. కంప్లీట్‌గా ఆయన చుట్టూ అంటించుకొని ఐ యామ్ ద గ్రేటెస్ట్ బాక్సర్. ఐ కెన్ డూ ఇట్. ఐ విల్ డూ ఇట్ అని ఒక మైండ్‌లో పెట్టుకొని, ఒక సంకల్పం గట్టిగా పెట్టుకొని, అది చెప్తూ, ప్రాక్టీస్ చేస్తూ తిరిగి సమయమొస్తుంది. ఆ చాంపియన్ డే అనేది వస్తది. ఖచ్చితంగా ఇప్పుడు ఆ రోజు అనేది రానే వచ్చుంటది. సో, స్టేడియంలోకి అడుగు పెట్టిన వెంటనే మహమ్మద్ అలీని చూసి అందరూ, "ఒరేయ్ నాయనా చెప్పేదినరా ఇప్పుడన్నా. బయట అంబులెన్స్ ఉంది. నువ్వేం భయపడొద్దు." బయటైతే ప్రజలంటారనమాట మహమ్మద్ అలీతో. "బయట అంబులెన్స్ ఉంది. నువ్వేం భయపడొద్దు. సన్నీ లిస్టన్ లాగిపెట్టి ఒకడు కొడతాడు. కొడితే నువ్వు కింద పడిపోతావు. బయట అంబులెన్స్ ఉంది. మేము తీసుకెళ్ళడానికి అందరం ఉన్నాం" అని చెప్పి ఇలా మాట్లాడతాడు. మాట్లాడితే మొహమ్మద్ అలీ కొంచెం బాధేస్తది. అయినా సరే తిరిగంటాడు, "సరే అంబులెన్స్ అలానే పెట్టుకోండి బాస్. పెట్టుకోండి. నో ప్రాబ్లమ్. అలానే పెట్టుకోండి. ఎందుకు అంటే నేను ఈ 7 మినిట్స్ జరిగే ఈ బాక్సింగ్‌ని అయిపోయే లోపు సన్నీని నాకౌట్ చేస్తాను. నాకౌట్ చేసిన తర్వాత అవన్నీ చూసిన మీరు గుండెపోటొస్తది. మిమ్మల్ని తీసుకెళ్ళడానికైనా ఆ అంబులెన్స్ ఉపయోగపడుతుంది. అలానే పెట్టుకోండి" అని చెప్తాడు. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్‌తో స్టార్ట్ చేస్తాడు మన మొహమ్మద్ అలీ. కొట్టించుకుంటాడు, కొడతాడు. కొట్టించుకుంటాడు, కొడతాడు. మళ్ళీ కొట్టించుకుంటాడు, కొడతాడు. మన బక్కాయన గదా! కానీ మంచి గట్టిగా బలమున్నాయనే. 7 నిమిషాలయ్యే పాటికి మహమ్మద్ అలీ సన్నీ లిస్టన్‌ని కొట్టి నాకౌట్ చేసి హెవీ బాక్సింగ్ ఛాంపియన్‌లో విజేతగా నిలుస్తాడు. విజేతగా నిలిచిన తర్వాత మన ప్రజలకెట్లా అంటే గెలుపుని యాక్సెప్ట్ చేయడం ఇష్టం ఉండదు గదా! ఏదో ఒక మాట అంటూనే ఉంటారు. అలా మహమ్మద్ అలీని గూడా అన్నారు. "ఆ! ఏముంది అదృష్టం కలిసొచ్చిందిలే. ఏదో బావుంది. ఏదో నక్కతోక తొక్కావులే. అదృష్టం కలిసొచ్చింది నీకు. అట్లయి పడిపోయాడు పాపం. లేదా ఏదో సన్నీ లిస్టన్‌కి హెల్త్ బాలేదేమో కొట్టిన వెంటనే పడిపోయాడు" అని చెప్పంట. ఆ బాధ తట్టుకోలేక అప్పుడు తిరిగి ఆ ప్రజలతో ఛాలెంజ్ చేస్తాడు. ఇప్పుడు 7 నిమిషాల్లో ఈ బాక్సింగ్ చాంపియన్ అయిపోయే లోపు నేను నాకౌట్ చేశాను సన్నీని. ఇప్పుడు నెక్స్ట్ జరగబోయేది మీరెప్పుడు అంటే అప్పుడు నెక్స్ట్ జరగబోయేది. రేపా మర్నాడా వద్దు. రేపే పెట్టుకుందాం. నెక్స్ట్ జరగబోయేది. నెక్స్ట్ జరగబోయే చాంపియన్ దాంట్లో 2 నిమిషాల్లోనే సన్నీని నాకౌట్ చేస్తా అని చెప్తాడు. వీళ్ళందరూ ఏమనుకుంటారు? ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకుంటారు. కానీ మళ్ళీ సేమ్ జరుగుతది. మన మహమ్మద్ అలీ, సన్నీ లిస్టన్ ఒస్తారు. మహమ్మద్ అలీ అన్నట్టే 2 నిమిషాల్లో సన్నీ లిస్టన్‌ని నాకౌట్ చేసి హెవీ బాక్సింగ్ చాంపియన్‌లో విజేతగా నిలిచి అందరి నోళ్ళు మూయిచ్చాడు మహమ్మద్ అలీ. అంటే లక్ష్యం
ఎంత గట్టిగా ఉంటే దానికి ప్రయత్నం కూడా అలానే ఉండాలి. మార్గాలు కూడా అలానే ఉండాలి. మీ లక్ష్యం ఉంది కదా అని చెప్పి లక్ష్యాన్ని మనసులో పెట్టుకుంటే సరిపోదు మిత్రమా. ఆ లక్ష్యాన్ని చేరుకునే మార్గాలు కావాలి. ఆ లక్ష్యాన్ని రీచ్ అయ్యే పాత్ కావాలి, దారి కావాలి. మీరు ఏ దాంట్లో అయినా ఉండండి. మీ లక్ష్యం ఏదైనా కానివ్వండి, మీ ఏజ్ ఏదైనా కానివ్వండి. మీరు రీచ్ అవ్వాలి అనుకుంటే, మీ లక్ష్యం మీరు బిజినెస్ చేస్తున్నారా? ఐపీఎస్సా? ఐఏఎస్సా? డాక్టరా? టీచరా? పోలీసా? ఇంకొకటా? ఇంకొకటా? అని అనేది కాదు. మీరు ఏదైనా సరే మీ దారి స్ట్రెయిట్‌గా ఉంటే మన 'రజనీకాంత్' లాగా నా దారి రహదారి అన్నట్టు కరెక్ట్‌గా, పర్ఫెక్ట్‌గా ఉంటే మీరు ఆ లక్ష్యాన్ని ఈజీగా ఆ దారే ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్. ప్రతిసారి అంటున్నారు మేడం అంతగా ఏముంది అంటే, ఇంతగా మీతో నేను మాట్లాడుతున్నాను, ఇంతగా మీకు చెప్తున్నాను, ఇంతగా ఈ మోటివేట్ చేస్తున్నాను, ఇన్ని మాటలు నాలో నుంచి వస్తున్నాయి అంటే, ఇది కేవలం ఇంపాక్ట్ వల్లే సాధ్యం. ఒకప్పుడు నేను మాట్లాడేదాన్ని. యెస్. ప్రతి ఒక్కరు మాట్లాడతారు. కానీ కొందరు మాత్రమే ఆకట్టుకునే విధంగా మాట్లాడతారు. మీరు వెళ్లి హలో అన్నా కూడా వాళ్ళకి హలో అన్నట్టు వినిపియాలి. మరి మీరిప్పుడెళ్లి హలో అంటే, ఆ! ఏంది హలో అన్నట్టు వినిపియకూడదు. సో, అలా రాగయుక్తంగా వాళ్ళకి వినసొంపుగా మాటలు వాళ్ళు ఆకర్షితులుగా అయ్యే విధంగా నేర్పించే ప్లాట్‌ఫార్మే ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ప్లాట్‌ఫార్మ్. సీరియస్‌లీ మీరు ఏ వృత్తిలో అన్నా ఉండండి. మీ వృత్తి ఏదైనా కానివ్వండి. మీరు టీచరా? స్టూడెంటా? పోలీసా? డాక్టరా? ఐఏఎస్సా? ఐపీఎస్సా? మీకు మాట్లాడడం రానప్పుడు, నాకు స్టేజ్ ఫియర్ ఉంది. నేను ముందుకెళ్ళలేను. ఎందుకు నేనిక్కడే ఆగిపోతున్నాను అని ఏ రోజన్నా ఆలోచించారా? ఏదో లోపం. ఏదో ఒక ఏదో మిమ్మల్ని ఆపుతుంది. ఎక్కడికి వెళ్ళాలి అనేది తెలియట్లేదు. ఇందాక మనం హ్యూమన్ రిలేషన్స్ గురించి మాట్లాడినప్పుడు స్ట్రెస్ వల్ల తల్లి, తండ్రిని తిడుతున్నాము, అక్క, చెల్లిని తిడుతున్నాము, ఇంకొకరిని తిడుతున్నాము, ఇంకొకరిని చేస్తున్నాము. నాన్న పడే కష్టం గుర్తించలేకపోతున్నాము. అమ్మ చేసే సేవ గుర్తించలేకపోతున్నాము అంటే మన మైండ్ సెట్ పర్ఫెక్ట్‌గా లేదు అని అర్థం. ఆ స్ట్రెస్ వల్ల ఎవరిని ఏమంటున్నామని తెలియట్లేదు. ఆ స్ట్రెస్ పోవాలి అంటే మనకిక్కడ స్ట్రెస్ మేనేజ్‌మెంట్ అనే ఒక సెషన్ ఉంటుంది బాస్. మీ స్ట్రెస్ ఇలా చిటికేస్తే అలా ఎళ్ళిపోవాలి. ఇలా నవ్వుతూ మాట్లాడతారు. మీ నవ్వు ఉండే ఫేసులు చూసి ఎదుటి వాళ్ళకి కూడా వాళ్ళకున్న కష్టాలు పోతాయి. మీరు మాట్లాడే మాటలకి వాళ్ళు ఎంత కష్టంలో అన్నా ఉన్నివ్వండి, వాళ్ళ గుండెల్లో నుంచి వస్తుంది ఆ చిరునవ్వు, ఆ మాట. మీరు ఇలా మాట్లాడుతూ ఉంటే ఒక ఇద్దరు మారినా వాళ్ళు చేతులు జోడించి మీ వల్లే మారాను సార్. మీ వల్లే నా జీవితం ఇలా అయింది అంటే ఆనందం ఒక్కసారి ఊహించారా? కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. నా వల్ల ఒక్క మనిషి మారాడు. నా లైఫ్ ఇదేనా? పుట్టాను, తిన్నాను, నా వర్క్ నేను చూసుకున్నాను, వెళ్ళిపోతున్నాను అంటే ఏమి ప్రయోజనం ఇప్పుడున్న ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకునే రోజుల్లో ఇక్కడ మీరు ఇంకొకరిని మార్చేలాగా తయారు చేస్తారు. మీరు మారేదే కాదు. మీ మాటలు విన్నప్పుడు ఒక్కొక్కరి కళ్ళల్లో నీళ్లు దుంకుతాయి. ఒక్కొక్కరి కళ్ళల్లో ఆనంద బాష్పాలొస్తాయి. ఇప్పుడు తల్లి, తండ్రి గురించి చెప్తున్నప్పుడు ఏదైనా అదే మాటలు ఒక ఇద్దరు, ముగ్గురు పిల్లలు విని వాళ్ళ ఇంటికెళ్ళి వాళ్ళ అమ్మానాన్నలకి సారీ చెప్పి వాళ్ళని హగ్ చేసుకుంటే, ఆ రోజు ఆ తల్లిదండ్రుల మైండ్‌లో నా కొడుకు, కూతురు ఎలా మారారు? మార్చిన వాళ్ళకి నా పాదాభివందనాలు, నా నమస్కారాలు అని వాళ్ళు మనసులో అనుకుంటారు చూసారా? అవి అండి మిమ్మల్ని నూరేళ్లు కాపాడుతాయి. అవి కదా అప్పుడు మీ మనసు తృప్తి చెందుతుంది. ఇది కదా నా జీవితం అని తెలుస్తుంది. ఇంకా ఎందుకు బాస్ లేట్ చేస్తారు? కింద చాట్ బాక్స్‌లో కంటిన్యూ‌గా పెడుతూనే ఉన్నారు మన వాళ్ళు. ఆలస్యం చేయకండి. ఆలస్యం అమృతం విషం అని ప్రతిసారి చెప్తూనే ఉన్నాం. విషంగా మారిన తర్వాత ఆ విషాన్ని తీసుకుంటే పోతామే తప్ప బతకలేం. గొప్ప అవకాశమొచ్చింది. గొప్ప ప్లాట్‌ఫార్మ్‌లో ఉన్నారు.
వెంటనే మన స్వాతి పబ్బాన్ మేడం నంబర్ ఉంది. శ్రీనివాస్ సార్ నంబర్ ఉంది చాట్ బాక్స్‌లో. వెంటనే కాల్ చేసి, వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇలాంటి మాటలు ఇవి జస్ట్ శాంపుల్. పిక్చర్ అభి బాకీ హై. రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే బిర్యానీ. ఇప్పుడు జస్ట్ చిన్నగా అలా రెండే 2 మెతుకులు నోట్లో పెట్టాం. ఇంకా నెక్స్ట్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత మెయిన్ సెషన్ స్టార్ట్ అయిన తర్వాత బిర్యానీ పెడతారు. ఆఫ్‌లైన్‌లోకొచ్చేపాటికి పీసెస్ వడ్డిస్తారు. అద్భుతమైన ప్లాట్‌ఫార్మ్‌లో ఉన్నారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పదండి ముందుకు, పదండి ముందుకు పోదాం, పోదాం పైకి అంటూ లేవండి. నిద్ర లేవండి. మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించండి. మీరు కూడా ఒక మహమ్మద్ అలీ లాగా ముందుకు మాటలు నేర్పించినటువంటి మా తల్లిదండ్రులకు ప్రత్యేక పాదాభివందనాలు తెలియజేస్తూ థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ అండి అందరికి. థాంక్ యూ.